అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి, అలానే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్తే. వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్తే. పండగ చేసుకో ఈ సినిమా గురించి చెప్పాలి అంటే పండగ చేసుకో నిజంగా ఈ సినిమా మా రామ్కి ఎనర్జెటిక్ స్టార్ రామ్ అంటే హీజ్ మై బ్రదర్. అంటే ఒక బ్రదర్ని ఎలా డైరెక్ట్ చేయాలో, ఎలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ సినిమాని డైరెక్ట్ చేశాను. బలుపు తర్వాత బలవకుండా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన సినిమా ఇది. రామ్ గురించి ఇందాకే సంపత్ గారు చెప్పారు, అలానే బ్రహ్మానందం గారు చెప్పారు. రామ్లో ఎనర్జీని వాడుకుంటూ, ఎనర్జీతో పాటు రామ్ వెరీ గుడ్ డ్యాన్సర్. చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా పండగలాగా ఉంటుంది డెఫినెట్గా. అలానే రామ్లో కూడా ఇంకో కొత్త యాంగిల్ కూడా ఈ సినిమాలో చూస్తారు. ఇందాక చెప్పారు ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్. ఈ సినిమాకి రామ్ ప్రాణం పోసాడు క్లైమాక్స్కి. అలానే ఆ క్లైమాక్స్ నిలబడటానికి సంపత్ గారు, అలానే సాయి కుమార్ గారు, పవిత్ర లోకేష్ గారు, ఇక మా పండగ చేసుకో ఫ్యామిలీ ఎంతో ఉంది. అంటే వీళ్ళందరూ ఒకరికి, అంటే నేను పేరు పేరున చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అందరూ కూడా ఇది ఒక మంచి సినిమా చేస్తున్నాం, అందరూ కూడా నమ్మి ఈ సినిమాని చాలా, అంటే ఈ సినిమాకి పండగ చేసుకో ఇందాక ఇది ఒక పిక్నిక్ లాగా జరిగింది అని అందరికీ, ఆర్టిస్టులందరూ పిక్నిక్ లాగా అలాంటి అట్మాస్ఫియర్ని మేము క్రియేట్ చేసిన చాలా స్ట్రగుల్ అయి చేసాం ఈ సినిమా. ఎలా అంటే 2 స్ట్రైకులు తగిలినాయి ఈ సినిమాకి, ఇండస్ట్రీ స్ట్రైకులు. దాదాపు ఆర్టిస్టులు అందరూ చాలామంది ఉన్నారు, చాలా పెద్ద కాంబినేషన్స్ మిస్ అయిపోయినాయి. సభాముఖంగా ఆర్టిస్టులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. అందరూ కూడా ఒక బ్రదర్ లాగా నాకు సపోర్ట్ ఇచ్చారు. అంటే ఇక ఈ సినిమా గురించి 1 by 1 చెప్పుకుంటూ రావాలంటే, మా పర్చూరి ప్రసాద్ గారు సింహ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రొడ్యూసర్. ఇంత పెద్ద సినిమా ఈ పండగ చేసుకో ఇంత గ్రాండ్గా రావాలంటే ఆయన గట్స్. ఆయన ఇంతమందిని తీసుకొచ్చి నాకు ఇవ్వడం, ఈ పండగ చేసుకో సినిమా ఒక ఫెస్టివల్ లాగా ఈరోజు కనిపిస్తుంది అంటే ప్రసాద్ గారు, ఒక ఆయనకి పర్టికులర్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ప్రసాద్ గారికి నిజంగా పండగ చేసుకునే సినిమా అవ్వాలి. అలానే ఈ సినిమా గురించి ఇంకా చాలా చెప్పాలని ఉంది. 1 by 1 చెప్పుకుంటూ వస్తే కొంచెం ఏమనుకోవద్దు, కొంచెం నేను టైం తీసుకొనైనా డీటెయిల్గా చెప్తాలని అనుకుంటున్నా. అంటే ఇది ఒకరోజు పండగ కాదు, ఇది సంవత్సరం చేసిన పండగ. ఇది ఆ పండగలు అన్నీ రీకలెక్షన్ అవ్వాలి అంటే నాకు కొంచెం టైం తీసుకుంటుంది. అందుకని అయినా సరే షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. ఈ సినిమాకి ఫస్ట్ మేము ఈ సినిమా బలుపు తర్వాత నేను పర్చూర్ ప్రసాద్ గారికి సినిమా చేయాలి, అలానే
రామ్ తోటి ఎప్పటి నుంచో నేను సినిమా చేయాలని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే రామ్ ఎనర్జీ నాకు బాగా ఇష్టం. ఇందాక వీరుపోట్ల చెప్పినట్టు రవితేజ గారు కూడా చాలాసార్లు చెప్పాడు, రామ్ ఎనర్జీ మామూలు కాదు అని. ఎనర్జీ ఉన్న హీరోతో ఇమీడియట్గా బల్బ్ తర్వాత చేస్తున్నాను అంటే మంచి కథ కావాలి, ఎలా ఏంటి అనుకున్నప్పుడు వివి వినాయక్ గారు ఒకరోజు కలిసి, గోపి నేను ఒక చోట ఒక కథ విన్నాను అని నాకు ఈ కథ గురించి చెప్పి విను ఒకసారి అన్నప్పుడు నేను కోన వెంకట గారు కలిసి ఈ కథ వెలిగొండ శ్రీనివాస్ దగ్గర విన్నాం. ఎక్స్ట్రాడినరీ కథ. ఇమీడియట్గా కోన గారు మేమిద్దరం పర్చూర్ ప్రసాద్ గారు ఫోన్ చేసి, మనం ఇమీడియట్గా సినిమా చేస్తున్నాం సార్, రామ్తో చేస్తున్నాం, వెలిగొండ మంచి కథ ఇచ్చాడు అన్నప్పుడు ఇక్కడ ఈ కథని బాగా వండాం, బీభత్సంగా వండాం. దాంట్లో రైటర్స్ కోన గారు తిట్టుకొని ఉండొచ్చు, వెలుగొండ తిట్టుకొని ఉండొచ్చు, అలానే నా బ్రదర్ ఒకవైపు డైరెక్షన్ చేస్తున్నాడు పాపం, ఫస్ట్ సినిమా పటాసు. మధ్యలో సిట్టింగ్ ఉందిరా అనిల్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు, రేపు షూటింగ్ ఉంది కదా వచ్చేసావా అంటే వచ్చేసాను అన్నవాడు. సూపర్ అనిల్, మీరు ముగ్గురు ఈ సినిమాకి వెనకుండా నడిపించారు రైటర్స్. అంటే నాకు ఒక వెపన్ మీరు ముగ్గురు ఈ సినిమాకి. అలాగే ఈ సినిమాని ఇంత పండగ చేసుకొని ఇంత అందంగా చూపించిన మా కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు ఎక్కడో దూరంగా ఉండుంటారు. నా టెన్షన్లన్నీ చాలా ఆయన తీసుకొని, సమీర్ గారు ఇక్కడ ఎక్కడన్నా ఉంటే తప్పకుండా పైకి రావాలి సార్ ప్లీజ్. శ్రీకాంత్, సమీర్ గారిని ఒకసారి పిలవండి ప్లీజ్. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టుల్ని డీల్ చేయటం, అంతమందిని ఫ్రేమ్లో తీసుకురావడం మామూలు టెన్షన్ కాదు. నా టెన్షన్ ఆయన తీసుకొని ఒక బ్రదర్ లాగా సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాని ఇంత బాగా మనకి ఇంత కనపడుతుందంటే సమీర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సమీర్ గారు. అలానే ఇక నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ చాలా అందమైన సెట్లు వేసాడు ఈ సినిమాకి. అలానే ఆర్ట్ డైరెక్టర్ నాకు మంచి వెల్విషర్ కూడా ప్రకాష్. నెక్స్ట్ మా బావ తమన్. నాకెప్పుడు మా ఇద్దరికి మ్యూజిక్ సిట్టింగ్ అంటే ముందు ఒక పర్సనల్ విషయాలు ఉంటాయి చాలా, అవి మాట్లాడుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాం. రామ్ దగ్గర ఎంత ఎనర్జీ ఉందో బావ దగ్గర కూడా అంతే ఎనర్జీ ఉంది. నాకు బలుపుకి తర్వాత మా కాంబినేషన్లో మళ్ళా ఈ సినిమా పండగ చేసుకో ఎక్స్ట్రాడినరీ ఆడియో ఇచ్చాడు. ఛాలెంజ్ బాగా నీకు నాకు ఛాలెంజ్ అని చెప్పి చేసాం. మా ఛాలెంజ్కి ఎనర్జీకి తోడైతే ఎలా ఉంటుందో స్క్రీన్ మీద చూశారు. డ్యాన్స్లు ఇరగదీశాడు రామ్. అలానే ఈ సినిమాకి ముగ్గురు ఫైట్ మాస్టర్స్ చేశారు. రామ్ లక్ష్మణ్ మాస్టరు, స్టన్ శివ మాస్టరు, అలానే విజయ్ మాస్టరు. వీళ్ళలో రామ్ లక్ష్మణ్ మాస్టర్ చేసింది ఇంటర్వల్ బ్లాక్ ఒకటి ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అలానే స్టన్ శివ మాస్టర్ చేసిన ఫైట్ కానీ, విజయ్ మాస్టర్ చేసిన ఫైట్ కానీ, వీళ్ళందరూ కూడా నాకు ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే అందరూ కూడా బ్రదర్ లానే. విజయ్ మాస్టర్ బ్రదర్ లానే, రామ్ లక్ష్మణ్ అందరూ ఏంటంటే ఒక ఓన్ చేసుకొని మన ఈ సినిమా పండగ చేసుకో మనం చేస్తున్నాం, మన సినిమా, మన ప్రసాద్ గారి సినిమా, మన రామ్ సినిమా, మన గోపి సినిమా, అందరూ అలానే ఫీల్ అయ్యి చేశారు. టెక్నీషియన్స్ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అలానే ఈ సినిమాలో ఒక సాంగ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సాంగ్ చంద్రబోస్ గారు రాశారు. ఎక్స్ట్రాడినరీ లిరిక్స్, యూనిక్గా అంటే మంచి ట్రెండీగా రాశారు. అలానే మిగతా 4 పాటలు నాకు ఇష్టమైన, మేమందరం బీబీ అని పిలుచుకునే మా భాస్కర్ భట్ల గారు రాశారు. మాస్ సాంగ్స్. స్టేజ్కి రండి బీబీ గారు ఒకసారి రండి. మాస్ సాంగ్స్ అంటే భాస్కర్ భట్ల గారు చిరునామా అయిపోయింది ఇప్పుడు, ఇంటి కేర్ ఆఫ్ అడ్రస్. ఎక్స్ట్రాడినరీ లిరిక్స్. అలానే ఈ సినిమాలో నేను అసిస్టెంట్గా అసోసియేట్గా చేసినప్పుడు చాలామందితో వర్క్ చేశాను.
నేను ఒక హీరోయిన్తో చేస్తున్నప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీగా కంఫర్ట్గా ఫీల్ అయ్యి, అంటే నేను అసోసియేట్ చేసేటప్పుడు లక్ష్యం తర్వాత బిల్లా ఇవి చేసేటప్పుడు అనుష్క చూసినప్పుడు చాలా డెడికేటెడ్గా అందరు కలుపుగోలుగా ఎలాంటి డౌన్ టు ఎర్త్ ఉండే హీరోయిన్ అనుష్కని చూశాను. తర్వాత మళ్ళీ రకుల్ని చూశాను. ఎక్స్ట్రాడినరీ రకుల్, యు ఆర్ బెస్ట్. నాకు సినిమా స్టార్ట్ అయిన ఒక 2 డేస్లోనే నేను చాలామందితో చెప్పాను, అనుష్క తర్వాత మళ్ళీ ఇంకొక అనుష్క లాంటి రకుల్ వచ్చింది ఇండస్ట్రీకి అని. సూపర్ రకుల్, చాలా వెరీ కోఆపరేటివ్. అలానే ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ఒక బీచ్ సాంగ్ చూసారుగా, మామూలుగా ఉండదు, ఎక్స్ట్రాడినరీ. అండ్ తను కూడా చాలా బాగా చేసింది. ఈ దీంట్లో ఇంకా మాట్లాడాలంటే ఏమో నేను టైం ఎక్కువ తీసుకుంటున్నానేమో, కొంచెం ఫాస్ట్గా చెప్తాను. సంపత్ గారు, హీజ్ లైక్ మై బ్రదర్. చాలా వెరీ ఎమోషనల్ పర్సన్ సంపత్ గారు, అండ్ నాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆయన క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అలానే సాయి కుమార్ గారు, వీళ్ళిద్దరూ ఈ సినిమాకి పిల్లర్స్. సంపత్ గారు అంటే రామ్తో పాటు వీళ్ళిద్దరూ. అలానే ఇంకొక వీకెండ్ వెంకట్రావు ఉన్నాడు, దుమ్ము దులిపేస్తాడు వచ్చి. బ్రహ్మానందం గారు ఆఫ్టర్ బలుపు మళ్ళా బ్రహ్మానందం గారు ఎరగదీశారు. అది నేను చెప్పటం కాదు, రేపు పొద్దున మీరు చూసిన తర్వాత మీరందరూ చెప్తారు. ఇంకా మిగతా ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియల్ సారీ. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ ఒకటి చెప్తున్నా, ఈ సినిమాని చేస్తున్నప్పుడు చాలా టెన్షన్ తోటి భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను. ఎందుకంటే చాలామంది ఫోన్లు చేసి ఈ సినిమా కామెడీ ఉంటుందా, అది ఉంటుందా, ఇది ఉంటుందా అంటున్నప్పుడు అన్నీ ఫుల్ ప్యాకెడ్గా వస్తున్నాము అని కాన్ఫిడెంట్ తోటి చెప్తున్నాను ఈరోజు. డెఫినెట్గా ఈ సమ్మర్లో అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి పండుగ చేసుకునేలా ఉంటుంది ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ఇదే నేను ఈ టెన్షన్లో మర్చిపోయి ఉండొచ్చు, మాకు చాలా ఇంపార్టెంట్ మా గురువు గారు గౌతమ్ రాజు గారు. నా అన్ని సినిమాలకి ఆయనే ఎడిటరు. ఆయన గురించి చెప్పకపోతే నన్ను కట్ చేస్తాడు. సూపర్ ఆయన. అంటే నన్ను వెనకుండి ఒక పెద్ద ఆయనలాగా ఎప్పుడు అలా భుజం మీద చేసి నడిపించే గౌతమ్ రాజు గారు. అందరికీ పేరు పేరుని చెప్తున్నాను. అలానే ఇక ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసి ఇప్పుడు మన మధ్య లేరు, ఎంఎస్ నారాయణ గారు. ఆయన చాలా అంటే నాకు చాలా ఇష్టమైన కమెడియన్, మంచి ఆప్తుడు కూడా ఆయన. ఎంఎస్ గారు పోయినా సరే ఆయన క్యారెక్టర్లు అన్నీ గుర్తుంటాయి. అలానే ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఇంకా అందరూ కూడా ఆర్టిస్టులందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నా. అలానే నెక్స్ట్ ఇంకా చాలా ఉంది ప్రోగ్రామ్, ఒకసారి యాంకర్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ మాటలు విన్నాక మేమైతే ఒకటి డిసైడ్ అయ్యాం సార్, మాస్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అంతేనా సార్? పండగ చేసుకో. సో సమ్మర్లో రెడీ అయిపోండి బాస్ ఫర్ పండగ చేసుకో. సో ఈ మూవీలో సాంగ్స్ విన్నాము అండ్ ఈ మూవీ మేకింగ్ ఏవి చూసాము. అండ్ దిస్ ఇస్ ద టైమ్ టు వాచ్ థియేట్రికల్ ట్రైలర్. సో మీరందరూ వెయిట్ చేస్తున్నారు టు సీ దాట్. సో చూసేద్దాము. మరి ఈ ట్రైలర్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. ఆడియన్స్ అందరూ కూడా పండగ చేసుకోవడానికి కిక్, రేసు గుర్రం ఇలాంటి బ్యూటిఫుల్ మూవీస్ ఇచ్చారు. అండ్ త్వరలో కిక్ 2తో మన ముందుకు రాబోతున్నారు డైరెక్టర్ సురేంద్ర రెడ్డి గారు. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఐ రిక్వెస్ట్ కిరీటి గారు టు ఇన్వైట్ సురేంద్ర రెడ్డి గారు. వెల్కమ్ సార్.
సురేందర్ రెడ్డి గారితో పాటు థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయడానికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను ఠాగూర్ మధు గారిని. వన్స్ అగైన్ కెన్ వీ హ్యావ్ ఠాగూర్ మధు గారు ఆన్ టు ద స్టేజ్. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే నోముల ప్రకాష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఠాగూర్ మధు గారు అండ్ నోముల ప్రకాష్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. థియేట్రికల్ ట్రైలర్ ఆఫ్ పండగ చేసుకో. నాకు తెలిసి ఈ ట్రైలర్ చూస్తే ఇంకొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీ గురించి. సో గెట్ రెడీ ఆడియన్స్, కాసేపట్లో మీ ముందుకు వచ్చేస్తోంది. వీడియోకాన్ స్మార్ట్ ఫోన్ ద్వారా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అవ్వబోతోంది. సార్ సురేందర్ రెడ్డి గారు. సో ట్రైలర్ లాంచ్. Go, go now, here we go now, come let's party, పండగ చేసుకో. నువ్వంత ఈజీగా పడిపోతే నాకు కూడా పెద్ద కిక్ ఉండదే. పడేంత వరకు నీ వెంట పడుతూనే You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. కసితో కొడుతున్న బీట్ని చూస్తే దివ్యాన్ని ప్రేమించిన వాడై ఉంటాడు. ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది, బాడీలో ఉంటది, ఫ్యామిలీలో ఉంటది, గుండెల్లోంచి వచ్చే దమ్ములో ఉంటది. ఇలాంటి యాదోసులు చెప్తే నాకు చిరాకురా. నువ్వు భయపడే రోజు వచ్చింది, నిన్ను భయపెట్టే మగవాడు వచ్చాడు. రౌండ్ వేద్దామా? రేపే పెళ్ళి. పండగ చేసుకో, పండగ చేసుకో, పండగ 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 చేసుకో. వన్స్ మోర్, అందరూ కలిసి చెప్పండి వన్స్ మోర్. Go, go now, here we go now, come let's party, పండగ చేసుకో. నువ్వంత ఈజీగా పడిపోతే నాకు కూడా పెద్ద కిక్ ఉండదే. పడేంత వరకు నీ వెంట పడుతూనే You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. కసితో కొడుతున్న బీట్ని చూస్తే దివ్యాన్ని ప్రేమించిన వాడై ఉంటాడు. ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది, బాడీలో ఉంటది, ఫ్యామిలీలో ఉంటది, గుండెల్లోంచి వచ్చే దమ్ములో ఉంటది. ఇలాంటి యాదోసులు చెప్తే నాకు చిరాకురా. నువ్వు భయపడే రోజు వచ్చింది, నిన్ను భయపెట్టే మగవాడు వచ్చాడు. రౌండ్ వేద్దామా? రేపే పెళ్ళి. పండగ చేసుకో, పండగ చేసుకో, పండగ 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 చేసుకో. సార్ థియేట్రికల్ ట్రైలర్ రెస్పాన్స్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీ రెస్పాన్స్ చూడడానికి. సార్ ప్లీజ్. యా, గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. పండగ చేసుకో రిలీజ్ తర్వాత ప్రసాద్ గారి ఇంట్లో రోజు పండగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఖచ్చితంగా ఆ పండుగకు నన్ను పిలవాలి ప్రసాద్ గారు. 4 రోజులు చేయాలి, ఆ 4 రోజులు నేను వస్తాను. తమన్, బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు సక్సెస్ బాటలో కాదు, సక్సెస్లోనే ఉన్నావు. సో నీ మీద నాకు నమ్మకం ఉంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియో అవుతుంది ఇది. గోపి, నీ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అన్నది నమ్మకం వచ్చింది నాకు. సో ఎందుకంటే ఎవ్రీబడి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సినిమా గురించి. సో నాకు కూడా గౌతమ్ రాజు గారు చెప్పారు ఇది డెఫినెట్లీ పెద్ద హిట్ అని చెప్పారు. రామ్ అంటే నాకు ఫస్ట్ 2 విజువల్స్ వస్తాయి. ఒకటి ఎనర్జీ, ఒకటి తన కాన్ఫిడెన్స్. ఈ 2 కనబడతాయి. సో తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టిస్ట్ అతను. తన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, వేదిక మీద ఉన్న గెస్ట్లు అందరూ ఒక్కసారి ఇక్కడే వెయిట్ చేస్తే ఐ ఇన్వైట్ అదర్ గెస్ట్ ఆల్సో. మన మెయిన్ ఆడియో లాంచ్ చేసుకునే టైం వచ్చేసింది. సో ప్లీజ్ సెంటర్. చెప్తారా? సో మన మెయిన్ ఆడియో లాంచ్ చేసుకున్న టైం వచ్చేసింది. సో ఆల్రెడీ సురేందర్ రెడ్డి గారు అండ్ గోపి గారు స్టేజ్ మీదే ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ అవర్ ప్రొడ్యూసర్ పరుచూరి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్రసాద్ గారు, ప్లీజ్ వెల్కమ్. అలాగే వెలిగొండ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. కోనా వెంకట్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. భాస్కర్ భట్ల గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ప్లీజ్. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారిని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ సంపత్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ప్లీజ్ వెల్కమ్ సార్. డివివి దానయ్య గారు ప్రొడ్యూసర్ సార్, మీరు కూడా వేదిక మీదకి రావాలి ప్లీజ్. ఆదిత్య మీనన్ సార్, ప్లీజ్ వెల్కమ్. అనిల్ రావిపూడి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ప్లీజ్ సార్. ప్రభాస్ శ్రీను గారు, ఈ మూవీకి పనిచేసిన ఆర్టిస్టులు అందరూ సో ప్లీజ్ వెల్కమ్. రజిత గారు, డైరెక్టర్ బాబీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ప్లీజ్. ఆడియన్స్ ఏమైంది? లాస్ట్కి వచ్చేసరికి ఇంత నీరసపడిపోయారు. వాట్ హ్యాపెన్? Yes, we need that energy. ఫైనాన్షియల్ శోభన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. నోముల ప్రకాష్ గారు కూడా వేదిక మీదకి రావాలి. శ్రవంత్ రవికిషోర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే దామోదర్ ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. కొడాలి వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాము. అనిక మన పండగ చేసుకోకి ఫుల్ గ్లామర్ టచ్ ఇచ్చినటువంటి మన బ్యూటిఫుల్ హీరోయిన్స్. లెట్ మీ ఇన్వైట్ సోనాలి ఆన్ టు ద స్టేజ్. సోనాల్ చౌహాన్, యా. వెల్కమ్ అండ్ గార్జియస్, బ్యూటిఫుల్, వాట్ నాట్. ఇందాక నుంచి అందరూ చెప్తూ ఉన్నారు మన రకుల్ గురించి. వెల్కమ్ రకుల్. సో పిలిచేద్దామా మీ హీరోని? ఎనర్జీ, తన ఇంటి పేరు వేగం, తన వంటి తీరు. సో లెట్ మీ ఇన్వైట్ రామ్ ఆన్ టు ది స్టేజ్. పండులాంటి బుగ్గ నొక్కేస్తానే. వెంకటరెడ్డి గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాము. కన్ను కొట్టేస్తానే. పండులాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగులా అలానే కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. ఈ పండగ చేసుకో ఆడియోని
లాంచ్ చేయడానికి మా గురువు శ్రీనివైట్ల గారిని ఆహ్వానిస్తున్నాం. వెంకటరెడ్డి గారు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. Can we have the CD please? పరుచూరి కిరీటి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము ప్లీజ్. ఇవాల్టి మన చీఫ్ గెస్ట్ శ్రీనివైట్ల గారి చేతుల మీదుగా పండుగ చేసుకో ఆడియో లాంచ్. గట్టిగా చప్పట్లు ఆడియన్స్. బెస్ట్ విషెస్ ఫర్ పండుగ చేసుకో. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. సుబ్బనాటి మరదల సుదిలక ఉన్నవే అరి చంగు 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 కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తాడు చూద్దాం బాబో తొడిగేస్తా గోల్డ్ రింగు ముడి వేస్తా చీర కొంగు మనవాడి తీసుకపోరా బాబో 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 హే చూడసగ్గగున్నవే సూపర్ గున్నవే. మొదటి సీడీని శ్రీనివైట్ల గారు సురేందర్ రెడ్డి గారికి అందజేస్తారు. ఫస్ట్ సీడీ శ్రీనివైట్ల గారి చేతుల మీదుగా సురేందర్ రెడ్డి గారికి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పండుగ చేసుకో పాటలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని కూడా వేదిక మీద ఉండి సీడీ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా చాలు తిప్పొద్దు గింగిరాలు మాటలతో మాయ చెయ్యకు బాబో 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 హే బాగుంది బతకాని అందాల మహారాణి బాగుంది బతకాని చూపిస్తే మెహర్బానీ కౌగిట్లో కలపాని కళ్ళు చూస్తే చాపతీరు కుళ్ళుకు చూస్తే కదిలేరు ఎవరు నీకు సార్ గోపి గారు చూడసగ్గగున్నవే సూపర్ గున్నవే. సార్ గోపి గారు ఇక్కడ కూడా ఇప్పుడు మీరే డైరెక్షన్ చేయాలి. ఓవర్ టు యూ. ఇప్పుడు ఇందాక అందరి పేర్లు చెప్పాను, కానీ మా టీం నాకు బ్యాక్ బోన్. నా టీము, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీకాంత్, గులాబీ, అలానే రిషి, శ్రీరాజ్, బాజీ, అందరూ కూడా చరణ్, అందరూ కూడా చాలా కష్టపడి చేశారు.
వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే ఇప్పుడు శ్రీను గారిని మాట్లాడమంటున్నా. శ్రీను వైట్ల గారు. శ్రీను వైట్ల గారు ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం అండి. ఈ పండగ చేసుకో థియేటికల్ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా పెద్ద హిట్ అవుతుందనే విషయం అర్థమవుతుంది. నా రెడీ టైం లాగా, అంటే రెడీ కంటే కందిరి కంటే కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో ఇంతమంది ఆర్టిస్టులతో ఒక సినిమా తీయటం అంటే చాలా చాలా కష్టమైన విషయం. పరుచూరి ప్రసాద్ గారు అలాంటి కష్టాన్ని ప్రిపేర్ అయ్యి ఇంత గ్రాండియర్గా సినిమాని తీయటం నిజంగా చాలా గొప్ప విషయం. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి ఆయన నమ్మకం నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి మెయిన్ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరితో నాకు మంచి రిలేషన్ ఉంది. గోపి నా దగ్గర పనిచేసాడు, చాలా సినిమాలకు పనిచేశాడు. అనుకోకుండా ఎప్పుడు తన సినిమాలకి నేను ఎక్కడో బయట ఉండిపోవటం ఇలా జరగటం వల్ల ఏ ఫంక్షన్కి అటెండ్ కాలేదు. ది ఫస్ట్ టైం. తను చాలా హార్డ్ వర్కింగ్. నేను అప్పుడే అనుకునేవాడిని నా దగ్గర పనిచేస్తున్నప్పుడే మంచి డైరెక్టర్ అవుతాడని. అలాగే తను డైరెక్టర్గా తనంటే ప్రూవ్ చేసుకున్నాడు. చాలా వరుస హిట్లు తీశాడు. అందరూ చెప్తున్నట్టే నాకు అనిపిస్తుంది, తన ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నిటికంటే కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని అనిపిస్తుంది, అవుతుంది కూడా. అలాగే రామ్ ఫస్ట్ ఫిల్మ్ దేవదాస్ చూసిన తర్వాత నాకు చాలా అంటే బలంగా అనిపించింది తనతో సినిమా చేయాలని. ఎందుకంటే అంత మంచి ఎనర్జీ, అంత మంచి డాన్సర్, అంత మంచి పర్ఫార్మర్ తను. వాళ్ళు సొంత బ్యానర్లోనే సినిమా చేయటం అది అంత పెద్ద హిట్ అయింది. అలాగే మళ్ళీ నాకు ఎందుకో రెడీ కంటే కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనిపిస్తుంది. రామ్ చాలా డెడికేటెడ్, చాలా ప్యాషనేట్గా ఉంటాడు సినిమా పట్ల. సినిమా తప్ప అతనికి వేరే ప్రపంచం లేదు. అలాంటి లక్షణం ఉన్న వాళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద పొజిషన్లో ఉంటారు. రామ్ అలాగే చాలా పెద్ద పొజిషన్లో ఉంటాడని నా నమ్మకం. తమన్ అంటే నాకు ఒక తమ్ముళ్ళు అంటాడు. తమన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అతను ఒక సినిమా కోసం ఎంత కష్టపడతాడో, తను చేసే ప్రతి సినిమాని ఎంత ప్రేమిస్తాడో, డబ్బు కంటే కూడా వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు తమన్. ఈ సినిమా సాంగ్స్ చాలా బాగున్నాయి. ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ ఆల్బమ్ అవుతుంది, అందులో డౌట్ లేదు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన రైటర్స్ కోన వెంకట్, వెనుగొండ శ్రీనివాస్ గారు, వాళ్ళందరూ చాలా మంచి స్క్రిప్ట్, మంచి డైలాగ్స్, చాలా బాగుందని అందరూ చెప్తున్నారు. కోన 2-3 సార్లు నాకు చెప్పాడు చాలా చాలా బాగా వచ్చిందని. ఆ నమ్మకం కోన కళలో కనిపిస్తుంది నాకు. అలాగే ఇంకా మిగతా టెక్నీషియన్ సమీర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, అందరికీ కూడా రకుల్ గురించి తర్వాత మాట్లాడతాం, మన హీరోయిన్ కదా రకుల్ గురించి అలాగే రకుల్ ప్రీత్ సింగ్ తను అంటే చాలా నాకు చూసిన వెంటనే అనిపించింది. లౌక్యంలో చూసినప్పుడు కానీ అంతకుముందు ఏదో సినిమాలో ట్రైలర్స్ అది చూసినప్పుడు చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని అమ్మాయి. డెఫినెట్గా రకుల్ చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. అలాగే సోనల్ చౌహాన్ అమ్మాయి లెజెండ్ సినిమా చూసి చాలా బాగా చేసింది. చాలా అమ్మాయి కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ అందరికీ కంగ్రాట్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు హీరోయిన్ సోనాల్ చౌహాన్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. So first of all, a big thank you to my director Gopi Garu for giving me this opportunity and making the experience so easy and so beautiful. I had a fantastic time working on the film, and of course I'd like to thank Parchuri Prasad Garu for making me a part of this film. Thank you Rakul. It was a lot of fun working with you, and thank you to the entire team, and of course Ram. I was waiting for that reaction. It's amazing. It was a very good experience, and I have to say a big thank you to Sameer Reddy Garu for making all of us look so good and making me look so good. But yeah, very good experience. I can't wait for the film to release, and I can't wait for all of you to watch it. So thank you very much for coming, and see you soon in theaters. Thank you. అలానే రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడాలి.
అందరికీ నమస్కారం. ముందుగా డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి థ్యాంక్ యూ సార్. నన్ను ఈ ప్రాజెక్ట్లో భాగం చేసినందుకు అండ్ నన్ను నమ్మి ఎంకరేజ్ చేసినందుకు చాలా పెద్ద థ్యాంక్ యూ. I'd like to also give a special thanks Pachuri Prasad gariki because movie shooting time ki నాకు చాలా support చేశారు. So thank you so much sir. The entire cast and crew of Pandaga Chesko, Sameer Reddy sir, nanu, in fact not only me, showing everybody so beautiful and the frame so beautiful, so chala thank you. Ram, it was a lot of fun working with you. అందరూ ఎనర్జెటిక్ అని చెప్తున్నారు. మూవీ షూట్ చేసాక నాకు అర్థమైంది ఎందుకు ఎనర్జెటిక్ హీరో అంటారు అందరూ. బికాస్ నిజంగా సాంగ్ షూట్ చేసేటప్పుడు బాడీలో ఎంత పెయిన్ అయినా కూడా హీ వాజ్ లైక్ వన్ మోర్ చేయాలి, ఇది రాదు, సరిగా రాదు, వన్ మోర్ చేయాలి. ఎంత డెడికేషన్ నేను ఎప్పుడు చూడలేదు. సో it was a lot of fun working with you. And Sonal, thank you for being such a lovely co-star and you look gorgeous on screen. Kona Venkat sir, thank you. నాకు ఇంత మంచి డైలాగ్స్ ఇచ్చినందుకు, ఫనీ డైలాగ్స్ ఇచ్చినందుకు. సో again a very big thank you to the entire team, direction department, production, camera department, everyone. And like everyone said, ఈ మూవీ Taman marchipoyanu, he would have killed me. Taman, thank you for giving such lovely music. Thanks to your music and chala enjoy chesi dance chesanu. And yeah, like everybody said, ee movie shooting oka pandaga laga jargindi. So meeru kuda theaters lo velli చూసి పండగ చేసుకో అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రామ్ ఫ్యాన్స్ మంచి ఆకలి మీద ఉన్నారని అర్థమైంది. మీరు ఎన్ని రోజులు భోజనం చేయలేదో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఈ సినిమా చూసినప్పటి నుంచి రిలీజ్ అయిన రోజు ప్రతిరోజు పండగ భోజనమే మీకు. నౌ ఓవర్ టు ఎనర్జెటిక్ స్టార్ ఆఫ్ ది ఈవినింగ్ రామ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మీడియా వారికి, టీవీలో చూసిన ప్రేక్షకులందరికీ, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న, చాలా దూరం నుంచి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. జనరల్గా మొన్నటి వరకు శ్రీను వైట్ల గారి సినిమాలు ఆడియో రిలీజ్ అప్పుడు చాలా కష్టం అండి. అంతమంది ఆర్టిస్టులు ఉంటారు, ఎవరు మర్చిపోతామో తెలియదు. ఇప్పుడు గోపి కూడా అలాగే చేస్తున్నారు. ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. ఫస్ట్ ఆడియో రిలీజ్ చాలామంది ఉన్నారు, మెయిన్ వాళ్ళు మర్చిపోకూడదు. ఇవాళ ఆడియో రిలీజ్ తమన్ ఫస్ట్ మీట్ అయినప్పుడే చెప్పాడు, కందరికి తర్వాత స్క్రిప్ట్ విన్నాను, ఇస్ గోన్ బి ఎ బిగ్గెస్ట్ హిట్ అని. అండ్ ఈస్ గివెన్ ఫ్యాబులస్ మ్యూజిక్, మీరు అందరూ విన్నారు, ఇప్పుడు చెప్పక్కర్లేదు. అండ్ ముందుగా ఇవాళ లేబర్ డే అండి. సో సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, యూనిట్ వాళ్ళు అందరికీ ఫస్ట్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాకి పాడిన సింగర్స్ అందరికీ. అండ్ లిరిసిస్ట్ గురించి చెప్పాలంటే చంద్రబోస్ గారు ఫస్ట్ సాంగ్ రాశారు, నాకు చాలా ఇష్టం. ఆయన ఎప్పటి నుంచో జగడం రెడీ తర్వాత మళ్ళీ దీనికే దేవదాస్ జగడం తర్వాత మళ్ళీ దీనికే రాశారు. అండ్ మిగతా 4 సాంగ్స్ భాస్కర్ భట్ల గారు రాశారు. మాస్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది భాస్కర్ భట్ల గారే. అండ్ ఈస్ గివెన్ ఫ్యాబులస్ లిరిక్స్. అండ్ ఏంటండి ఎంతమంది పెట్టేశారు, ఎవరి గురించి మాట్లాడలేదు. అవును. అండ్ టు స్టార్ట్ విత్ సినిమా ప్రొడ్యూసర్ గారు పర్చూరి ప్రసాద్ గారు. ఇందాక తమన్ స్టెప్ వేసాడు ఎలా అని. సో సినిమా అయిపోయిన తర్వాత ఆయన కూడా జేబు ఫుల్ ఎలా డాన్స్ చేస్తారని హోప్ చేస్తున్నాను. అండ్ ఇంత పెద్ద సినిమా ఇన్ని రోజులు తీయడం అనేది మామూలు విషయం కాదు. ఆయన దగ్గరుండి కష్టపడి ఇన్ని రోజులు చేశారు. అండ్ ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు హెమ్. అండ్ ఈ సినిమా రైటర్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ వెలుగొండ శ్రీనివాస్ ఈ సినిమా స్క్రిప్ట్ పట్టుకొచ్చాడండి. ఇప్పుడు మసాలా షూటింగ్ అప్పుడు 2013 మే అప్పుడెప్పుడో. సో పట్టుకుని ఊరికే డిస్కస్ చేస్తూ ఉన్నాం, డెవలప్ చేస్తూ ఉన్నాడు అనుకున్నాం. కానీ స్క్రిప్ట్ విన్న వెంటనే నాకు ఒకటి అనిపించింది, ఈ స్క్రిప్ట్ నాకు దొరకడం లక్కీ అనుకున్నాను. కానీ ఈ స్క్రిప్ట్ గోపీచంద్ మలినేని గారి చేతిలో పట్టడం స్క్రిప్ట్ లక్ అనుకున్నాను. అండ్ హీస్ టేకెన్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. అండ్ ఐ రియలీ థింక్ ఇట్ విల్ బీ అ హ్యూజ్ ప్లస్ ఫర్ ద ఫిల్మ్. అండ్ హీరోయిన్స్ గురించి చెప్పాలంటే రకుల్ ప్రీత్, she's one of the most hard-working heroines I've ever seen, and I think you'll go a big way. And Sonal Chauhan, it was a pleasure working with you. Chinna schedule ayina sare, it was a lot of fun working. And writers gurinchi
ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కోనా వెంకట్ గారు నా ఫస్ట్ రెడీగా అప్పటి నుంచి మా రిలేషన్షిప్ నడుస్తూనే ఉంది. అండ్ వన్స్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే గోపీచంద్ మల్లేని గారు తర్వాత ఇట్స్ గాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్ టీమ్. కోనా వెంకట్ గారు కానీ వెలుగొండ శ్రీనివాస్ గారు కానీ ఇప్పుడు రైటర్ అంటే తిడతారేమో డైరెక్టర్ అయిపోయాడు పటాస్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు. సో ఇట్స్ గాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. అండ్ మిస్ అవుతున్నా ఆర్టిస్ట్స్ నాకు తెలిసి సమీర్ గారు 24 లెన్స్ తప్ప ఇంకేం పెట్టలేదు, అంతమంది ఉంటారు స్క్రీన్లో. సంపత్ గారు కానీ సాయి కుమార్ గారు కానీ అందరూ అసలు దిస్ లైక్ ఎ హ్యూజ్ కాస్ట్. అండ్ వాళ్ళతో చేసేటప్పుడే డైలాగులు చెప్పేటప్పుడు సంపత్ గారికి నాకు చాలా సీన్స్ ఉంటాయి, డైలాగ్ చెప్పేటప్పుడే తెలియకుండా ఒక ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుంది, అండ్ అదర్ పర్సన్ ఇస్ డూయింగ్ సో వెల్. అండ్ ఆయన సినిమాలు చూసాను ఇది వరకు అండ్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ బ్రహ్మానందం గారి గురించి చెప్పక్కర్లేదు, హిస్ కమ్ అప్ విత్ అ ఫ్యాబులస్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ యా ఎంఎస్ నారాయణ గారు, దట్స్ ఓన్లీ సాడ్ పార్ట్ అబౌట్ దిస్ ఫిల్మ్ అండి. పండుగ చేసుకుంటే అన్ని స్వీట్ మెమరీసే ఉన్నాయి. ఎంఎస్ నారాయణ గారు వన్ ఆఫ్ ద లాస్ట్ ఫిల్మ్స్లో ఆయనతో పాటు వర్క్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఏం లేదు, టెన్షన్ వస్తుంది అంతే. 18 months తర్వాత రిలీజ్ వస్తుంది. జనరలీ ఎగ్జామ్ అంటే 100 మంది రాస్తారు, ఒకళ్ళే కరెక్ట్ చేస్తారు, కానీ ఇక్కడ నేను ఒక్కడే ఎగ్జామ్ రాశాను, కొన్ని కోట్ల మంది కరెక్ట్ చేయబోతున్నారు, టెన్షన్గా ఉంది. అండ్ చాలా గ్యాప్ తీసుకున్నాను, అందుకనే ఈ గ్యాప్లో 3 స్క్రిప్ట్లు రెడీ చేసుకుని బ్యాక్ టు బ్యాక్ వస్తాను. అండ్ ఐ రియలీ హోప్ ఐ డోంట్ డిసప్పాయింట్ ఎనీ ఆఫ్ యూ. అండ్ పండగ చేసుకో మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ట్రైలరా? డైలాగ్ డైలాగ్ కావాలా ట్రైలర్ కావాలా? ట్రైలరా? డైలాగ్. చాలా రోజులైంది, సంవత్సరం షూట్ చేసాం, అసలు ఏం గుర్తుంటా. రేయ్, ధైర్యం అనేది బ్లడ్లో ఉంటుంది, బాడీలో ఉంటుంది, ఫ్యామిలీలో ఉంటుంది, గుండెల్లోంచి వచ్చే దమ్ములో ఉంటుంది అని యదోసోళ్ళు చెప్తా నాకు చిరాకురా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామ్ గారు. రామ్ గారు, మీకోసం ఎంతో దూరం నుంచి మీ ఫ్యాన్స్ వచ్చారు టు మీట్ యూ అండ్ టు విష్ యూ ఫర్ పండగ చేసుకో. ఫ్యాన్స్ మీ తరఫున వీళ్ళే ఇక్కడ విషెస్ చెప్తున్నారు, సో ఒకసారి గట్టిగా చప్పట్లు అందరూ. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్ ఆఫ్ పండగ చేసుకో. Vote of thanks by వెలిగొండ శ్రీనివాస్ గారు. హలో అందరూ ఇచ్చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పడం కోసం మైక్ తీసుకున్నాం. ఎంతో ఓపికగా మీరందరూ మా పండగ చేసుకో ఫంక్షన్కి వచ్చారు. మిమ్మల్ని చూస్తేనే పండగ మాకందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.